Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 1.5 exercise of real numbers. చెప్పే ముందు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయటం మర్చిపోకూడదు. నా సబ్జెక్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్ అంటే ఎక్స్పాండ్ చేయాలి. log 1000 ఎక్స్పాండ్ చేయాలి. అది సేమ్ రిమైనింగ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ log 1000 దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం? ఈ 1000కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. సింపుల్గా ఉంది కదా, సింగిల్గా ఉంది అంటే ఒక నెంబరే ఉంది. దీన్ని మనం 2, 3గా మనకి ఎన్ని ఛాన్స్ ఉందో అంత ఎక్స్పాండ్ విడగొట్టి రాస్తాం. సో 1000కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీ. 5 2s 0 0 అగైన్ 5 టేబుల్ 5 4s 20 0 అగైన్ 5 టేబుల్ 5 8s అగైన్ 2 టేబుల్ 2 4s 2 2s. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడితే ఈ విధంగా వచ్చింది. అంటే 3 5s 3 2s ఇవి మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో log 1000 ఈజ్ ఈక్వల్ టు log 3 5s ఉన్నాయి అంటే మనం 5 క్యూబ్ రాయొచ్చు ఇంటూ 2 క్యూబ్ 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. సో ముందు 2 రాసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్న నెంబర్ కాబట్టి ఏదైనా ఒకటి ఇదే రాదు రూల్ లేదు. సరే స్మాల్ నెంబర్ కాబట్టి 2 ముందు రాద్దాం, ఇక్కడ 5 రాసేద్దాం. సో ఇక్కడ ఏ ఫార్ములా లాగా కనిపిస్తుంది? ఇంటూ సింబల్ మిడిల్లో, ఇంటూ సింబల్ కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు మిడిల్లో ప్లస్ గుర్తు పెట్టి రాస్తాం. కాబట్టి log 2 power 3 ప్లస్ log 5 power 3 log 5 power 3. ఇక్కడ గమనించారా, బేస్ లేదు, బేస్ ఏమి ఇవ్వాల, బేస్ లేకుండా చెప్పారు. బేస్ లేదు కానీ మనం అట్లాగే రాస్తాం. ఒకవేళ బేస్ ఉంటే బేస్ రాసేవాళ్ళం. దీని ఆన్సర్ కనుక్కోమంటే అప్పుడు బేస్ ఎంత అనేది మనకు అవసరం వస్తుంది. దీని ఆన్సర్ ఫైండ్ ది వాల్యూ అని అడగల, దీన్ని ఎక్స్పాండ్ చేయమన్నారు అంటే ఎక్స్పాండ్ చేసి వదిలేస్తాం. సో మీ ఆన్సర్ ఎప్పుడు క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలమ్మా. ఏం అడిగారు దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏం చేసాము, దీన్ని ఎక్స్పాండ్ చేసాం. దీనికి ఇచ్చేసే ఫార్ములా ఏంటి? log xy టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y టు ది బేస్ a. ఈ ఫార్ములాను యూజ్ చేసాం. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం చెప్పండి? పవర్లో ఉన్న నెంబర్ ప్రింట్ వస్తుంది కదా, కాబట్టి 3 log 2 ప్లస్ 3 log 5. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? log x పవర్ m టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు m log x టు ది బేస్ a, m log x టు ది బేస్ a. ఒకవేళ మీకు లెటర్స్ విజిబుల్గా లేకపోతే నా వాయిస్ ద్వారా మీరు రాసుకోండి. ఓకేనా? సో ఇది ఆన్సర్ వచ్చేసి ఎక్స్పాండ్ చేసాం అయిపోయింది. దేర్ఫోర్ log 1000 ఈక్వల్ టు 3 log 2 ప్లస్ 3 log 5. సో ఇది ఈ సమ్ ఆన్సర్. సెకండ్ వన్ log 128/625. log 128/625 సేమ్ ఇక్కడ ఏం చేసాం అదే పని. ఈ నెంబర్స్ని ఎక్స్పాండ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 128 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? లాస్ట్లో 8 ఉంది కాబట్టి ప్రైమ్ 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 టేబుల్ 2 6 2 4s అగైన్ 4 ఉంది కాబట్టి 2 టేబుల్ 2 3s 2 2s again 2 table
2 1s 2 6, 2 table, 2 8s, 2 4s, 2 2s. So 1 2 3 4 5 6 7. So 128 అంటే 2 power 7. సో 128 is equal to 2 power 7. ఇదే విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కింద నెంబర్ 625. సో 625కి లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్, 5 1s 1 బ్యాలెన్స్ 2 12, 5 2s are 12, 2 బ్యాలెన్స్ 5, 5 5s are 25. ఇలా చేసామంటే డివిజన్ అమ్మా, ఇంకేం లేదు. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే 625 5తో డివిజన్ చేయండి, ఆన్సర్ ఇదే వస్తుంది. డివిజన్స్ కొంచెం బాగా స్పీడ్గా వస్తే మనం ఈ విధంగా చేయొచ్చు. మళ్ళీ లాస్ట్లో 5 ఉంది కాబట్టి అగైన్ 5 టేబుల్, అంటే కంప్లీట్గా డివిజిబుల్ అయ్యే నెంబరే మనం ఇక్కడ రాయాలి. 5 2s are 10, 2 బ్యాలెన్స్ 5 25, 5 5s, అగైన్ 5 5s. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. సో ఇక్కడ రాద్దాము. క్వశ్చన్ ఏంటి? లాగ్ 128/625 దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 128 బదులుగా 2 power 7, 1 2 3 4 5 6 7, లాగ్ 2 power 7/625 అంటే 1 2 3 4, 625 is equal to 5 power 4, 5 power 4 అన్నమాట, 5 power 4. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? ఈ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి మనం ఈ ఎక్స్పాండ్ చేసి మిడిల్లో మైనస్ సింబల్ పెడతాం. సో లాగ్ 2 power 7 మైనస్ లాగ్ 5 power 4. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము అంటే డివిజన్ లాగ్ x by y to the base a is equal to log x to the base a minus log y to the base a అనబడే ఫార్ములా యూజ్ చేసాం. నెక్స్ట్ ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? పవర్లో నెంబరు ఫ్రంట్ రాస్తాం కాబట్టి 7 log 2 minus 4 log 5. ఇక్కడ మళ్ళీ ఏ ఫార్ములా అంటే log x power m to the base a is equal to m log x to the base a అనబడే ఫార్ములా యూజ్ చేసాం. అయిపోయింది, ఇదే మన ఆన్సర్. ఎక్స్పాండ్ చేయమని చేసాం కాబట్టి therefore log 128/625 is equal to 7 log 2 minus 4 log 5. ఒకవేళ మీకేమైనా ఫాస్ట్గా ఉందని ఫీలింగ్ అనిపిస్తే ఇంకొకసారి వీడియో చూడండి, చెప్పే విధానం స్లోగానే ఉంది. ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి, సబ్జెక్ట్ క్లారిటీ పెరుగుతుంది మీకు. సో థర్డ్ వన్ log x square y cube z power 4. ఇక్కడ నెంబర్స్ ఏం లేవు, ఆల్ఫాబెట్స్, ఈజీ. అన్ని నెంబర్స్కి ఆల్ఫా ఎక్స్కి వైకి జెడ్కి మిడిల్లో ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఓపెన్ చేసినప్పుడు ప్లస్ సింబల్ రాసుకుంటాం. డివిజన్ ఉంటే మైనస్ పెడతాము, ఇంటూ ఉంటే ప్లస్ పెడతాం. ఇక్కడ మైనస్ పెట్టాము లేదా డివిజన్ కాబట్టి. సో దీన్ని నెక్స్ట్ స్టెప్ log x square ప్లస్ log y square ప్లస్ log z power 4. ఇక్కడ y square కదమ్మా, y cube. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసామంటే ఇదే log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. నాకు ప్లేస్ లేదు కాబట్టి నా స్టెప్ల కింద రాశాను, మీరంతా ఇది ఈ కంటిన్యూస్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? పవర్లో ఉన్న నెంబర్ ఫ్రంట్ వస్తుంది కాబట్టి
2 log x plus 3 log y plus 4 log z. సో ఇక్కడ మనం ఏం చేసిన ఫార్ములా log x power m to the base a is equal to m log x to the base a. ఆ ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా? సో ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్పాండ్ చేయమన్నది చేస్తాం. సో దేర్ ఫోర్ log x square y cube z power 4 is equal to 2 log x plus 3 log y plus 4 log z. సో ఇది అప్ టు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ క్వశ్చన్ log p square q cube r power 4. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి. సో log p square q cube r power 4. సో ఫస్ట్ ఏం చేస్తాము, డివిజన్కి ప్రయారిటీ ఇస్తాం. ఫస్ట్ డివిజన్ కాబట్టి ఈ సింబల్ చూసుకుంటాం. సో log p square q cube మైనస్ log r పవర్ 4. తెలుసు కదా, డివిజన్ అంటే మిడిల్లో మైనస్ పెట్టాలని, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. సో ఇక్కడ ఏంటి ఫార్ములా, ఏ ఫార్ములా యూజ్ చేసాం, log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. ఆ ఫార్ములా యూజ్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది ఈ రెండు మిడిల్లో, కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసి మిడిల్లో ప్లస్ పెడతాం. సో log p స్క్వేర్ ప్లస్ log q cube మైనస్ log r పవర్ 4 యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో. సో ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం, మల్టిప్లికేషన్ కాబట్టి ప్లస్ సింబల్ పెట్టాం, దానికి అదే ఫార్ములా వేస్తాం. సిన్స్ log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. ఆ ఫార్ములా. నెక్స్ట్ ఏం చేస్తాము, పవర్లో ఉన్న నెంబర్ బిఫోర్ రాస్తాం. ఈ 3 ఫార్ములాస్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకొక 2 ఏంటి, log 1 to the base ఎనీథింగ్ ఈజ్ 0, బేసును ఇది రెండు సేమ్ ఉంటే 1. ఓన్లీ 5 ఫార్ములాస్ ఇన్ దిస్. రిమైనింగ్ ఉన్నాయి మీ స్టాండర్డ్కి ఇవే సరిపోతాయి. ఓకేనా? పవర్లో ఉన్న నెంబర్ ఫ్రంట్ వస్తుంది, 2 log p 3 log q మైనస్ 4 log r. సో ఇది అనమాట ఫైనల్ స్టెప్. ఇక్కడే ఫార్ములా యూజ్ చేసాము, పవర్లో నెంబర్ ముందుకు వచ్చింది కాబట్టి log x పవర్ m టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు m log x టు ది బేస్ a. ఈ ఫార్ములా యూజ్ చేసాం. దేర్ఫోర్ log p స్క్వేర్ q క్యూబ్ by r power 4 is equal to 2 log p 3 log q minus 4 log r. సో ఇది ఈ సమ్ యొక్క ఆన్సర్. లాస్ట్ వన్, ఈ 4th రౌండ్లో లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు రూట్ అనే మాట ఇచ్చాడు. రూట్ అంటే అర్థం ఏంటంటే పవర్లో హాఫ్ రాసుకోవాలి. రూట్ అంటే పవర్లో హాఫ్ రాసుకోవాలి. సో లాగ్ క్వశ్చన్ ఇదే కాబట్టి పవర్లో హాఫ్ రాస్తాను. ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ హోల్ హాఫ్. మొత్తానికి రూట్ మొత్తానికి ఉంది కాబట్టి మొత్తానికి హాఫ్. నెక్స్ట్ ఈ హాఫ్ని దీనికి ఎక్స్ క్యూబ్కి దీనికి సెపరేట్ చేసి రాస్తాం. సో ఈ ఎక్స్ క్యూబ్ ఇంటూ హాఫ్ బై
వై స్క్వేర్ ఇంటూ హాఫ్. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అందుకని ఫార్ములాస్ అని రాయట్లా. సో నెక్స్ట్ స్టెప్లో లాగ్ ఎక్స్, ఈ 3 ఇంటూ 1 అంటే 3, ఈ బై 2, 3కి 2కి క్యాన్సిల్ ఉంటే కొట్టుకోవచ్చు, కానీ క్యాన్సిల్ కాదు కదా, అందుకని బై 2. అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే 1 అని అనుకుంటాము, 3 1s are 3, 1 2s are 2. సో 3/2 ఆ విధంగా చేసాం. బై ఇక్కడ ఏదైతే 1 కదా, ఇది న్యూమరేటర్ ఈ2 న్యూమరేటర్లో ఉంది, ఈ2 డినామినేటర్లో ఉంది, ఈ2 డినామినేటర్లో ఉంది. ఈ 2 2 విల్ గెట్ క్యాన్సిల్, 2 1s 2 1s, కాబట్టి 2 2 విల్ గెట్ క్యాన్సిల్, డినామినేటర్లో y మిగిలింది. సో ఇక్కడ డివిజన్ సింబల్ లాగ్, ఎక్స్పాండ్ చేసినప్పుడు మిడిల్లో మైనస్ సింబల్ వస్తుంది, కాబట్టి లాగ్ ఎక్స్ పవర్ 3/2 మైనస్ లాగ్ y. ఇక్కడ ఏ ఫార్ములా వాడాము మనం, లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ది బేస్ ఏ. ఆ ఫార్ములా యూజ్ చేసాం. నెక్స్ట్ ఏం యూజ్ చేయొచ్చు, పవర్లో ఉన్న నెంబర్ ఫ్రంట్ రాసుకుంటాం. సో 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, 3/2 పవర్లోనే ముందుకు వచ్చింది, అయిపోయింది. సో ఇక్కడ ఏ ఫార్ములా, సిన్స్ లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ అనబడే ఫార్ములా యూజ్ చేసాం, అయిపోయింది, ఎక్స్పాండ్ చేసాం. దేర్ఫోర్ ఆన్సర్ ఇదే కాబట్టి దేర్ఫోర్ లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఒకవేళ మీకు విజిబిలిటీ లేకపోతే వాయిస్ చెప్పాను కాబట్టి వాయిస్ ద్వారా వినండి, ఓకేనా. సో ఇది 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. జాగ్రత్తగా వినండి. సబ్జెక్టు డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాయాలి, లైక్ చేయాలి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.